ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులో ఏజెన్సీ షెడ్యూల్ కులాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్ష 14వ రోజుకు చేరుకోగా ఈ దీక్ష శిబిరానికి జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవులు వచ్చి ఏజెన్సీలో దళితుల సమస్యల త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పడం జరిగిందన్నారు. దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించి ఏజెన్సీ దళితుల సమస్యలు పరిష్కరించే దిశ కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, కాబట్టి ఈ రీలే నిరాహార దీక్షలను విరమించాలని వారు ఏజెన్సీ షెడ్యూల్ కులాల జాయింట్ యాక్షన్ కమిటీకి నిమ్మరసం తాగించి రీలే నిరాహార దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల జేఏసీ అధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, కన్వీనర్ బిడుదల లాజర్, అధికార ప్రతినిధులు అరికిల్ల అశోక్, ప్రధాన కార్యదర్శి అచ్చ దేవానందం పాల్గొన్నారు. మరి ప్రభుత్వం మరి దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ రకంగా ప్రభుత్వం మరి పెద్దలు డీసీసీబీ చైర్మన్ గారు నేను మరి ఇద్దరం కలిసేసి మరి స్థానిక ఎమ్మెల్యే ఏదైతే ఆజ్మేరా రేఖా నాయక్ కావచ్చు, మరి అదేవిధంగా మరి గౌరవ పెద్దలు జోగు రామన్న, గౌరవ పెద్దలు రాథోడ్ బాపురావు గారు, గౌరవ పెద్దలు ఆత్రాం సెక్కు గారు, విఠల్ రెడ్డి గారు, మరి ఏదైతే మన యొక్క జిల్లాకు మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నిన్న మరి బృందంగా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కలవడం, మరి ఇక్కడ మీరేదైతే 14 రోజుల నుండి మీ సమస్యపై పోరాటం చేస్తున్నారు తీసుకెళ్లాలి. మరి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అన్ని విధాలు కూడా తెలుసు ఈ సమస్య. మరి ఆ సమస్యని ఎలా పరిష్కారం కావాలనేది దాదాపు 25 నిమిషాలు మాతో పాటు మరి ఎమ్మెల్యేలు మరి మంత్రివర్యులు అందరూ కూడా చర్చించి మరి ఈ సమస్య పరిష్కారం కావాలని అంటే ఏ విధంగా ముందుకు పోతే ఆ రకంగా మరి పరిష్కారం చేద్దామనేది మాకు మరి నిన్న మరి అందరి ముంగట కూడా ముఖ్యమంత్రి గారు తెలపడం జరిగింది. కాబట్టి ఏదైతే పండుగ రోజు మీరు మేము అందరం కూడా కలిసి ఉన్నాం కాబట్టి మీ సమస్య మా సమస్య మరి తెలంగాణ వచ్చిన తర్వాత जिला परिषद चेयरमैन जनार्दन साहब और मैं, हमारा दोनों एक सपोर्ट है। आप सभी एमएलए